ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। जय माता पावुल्लम्म तल्लिकी महालक्ष्मी मातको మూడో శుక్రవారం కానీ నాలుగో శుక్రవారం కానీ స్వామి గోదర్శనం చేయటం మన అమ్మవారి ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది। ఈ సంవత్సరం భక్తుల యొక్క తాకిడి వల్ల అలాగే భక్తుల యొక్క కోరిక మీదట గౌరవ శాసనసభ్యులు పులత రామయ్య గారు అలాగే మా దేవస్థానం కార్యాలయ గారైన నగేష్ గారి సూచన మేరకు మీ యొక్క భక్తుల కోరిక మేరకు 5వ శుక్రవారం కూడా స్వామి గోదర్శనం పెట్టడం జరిగింది। మీరు ఇదందరూ కూడా గమనించండి। మేము లిమిటెడ్ గా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి టైం ప్రకారం ప్రారంభించడం జరుగుతుంది పూజా కార్యక్రమాలు। మీరందరూ కూడా సహకరించి అందరూ కూర్చోండి। అందరూ కూడా सरस्वती वाजेभिर्वाजिनीवती नामवित्रियमतोऽन्यवर्णां हरिणीं दुभल्लरजतस्त्रजा श्री रघुवाराहे नमः श्री जगुवाराहे नमः पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरश्चितिः पुण्डरीकाक्षाय नमः। మీ శిరస్సు మీ నీళ్ళు చల్లుకోండి। తర్వాత కొన్ని ఉత్తరంతో
ఎడం చేత వద్దని కుడి చేతిలో పోసుకోండి. ఒకసారి 3 సార్లు లోపల తీసుకోండి నీళ్లు. ఆచమనం చేయండి. ఎడం చేతితో కుడి చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు లోపల తీసుకోమంటున్నారు. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. నీళ్ళు వదిలేండి అలాగా. ఓం గోవిందాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. పూజ మిగతా నమస్కారం చేస్తూ కూర్చోండి అందరూ. దీప్యస్మజాత వేదో భగ్నన్నిర్దిం మమ. అశోకశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. కొంచెం కుంకుమ అలా పెట్టి నమస్కారం చేయండి. తోలబాగులు ఇచ్చేయండి అందరికి. తోలబాగులు అందరికి ఇచ్చేయండి. తోలబాగులు పట్టుకెళ్ళి అందరికి ఇవ్వండి. తోలబాగులు అందరికి. కూర్చున్న వాళ్ళకి ఏమంటున్నారు? అక్కడ కూర్చున్న వాళ్ళకే ఇవ్వండి. రెండు లక్షలు తీసుకుని మీ ఎడం చేతి మీదుగా వెనక్కి వేసుకోండి అందరూ కూడా. ఉత్తిష్టంతో అందరూ ఒక్కసారి ప్రాణామం చేయండి. అందరూ కూడా ముక్కు పట్టుకోండి అందరూ. ఓం ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. వదిలేయండి అమ్మ అందరూ కూడా. నమస్కారం చేయండి అందరూ కూడాను. చెప్పండి. మమ ఉపాత్త ఉపాత్త దురిదక్షియ దురిదక్షయ ద్వారా ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి ప్రీత్యర్థం ప్రీత్యర్థం శుభే శుభే ముహూర్తే లక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే. చూసుకోండి. మీ మగవారి పేరు చెప్పండి. గోత్రం చెప్పుకుని మీ మగవారి పేరు చెప్పండి. తర్వాత మీ పేరు చెప్పుకోండి అమ్మా. తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి. ముందుగా మీ గోత్రం చెప్పండి, తర్వాత మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి అందరూ కూడాను. కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధం సకల సకల శ్రేయ శ్రేయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ శ్రీ శ్రీ గ్రామదేవతాయాం రామదేవతాయాం ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆవుళ్ళమ్మ దేవత దేవతాం సన్నిధౌ సన్నిధౌ వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవతాం దేవతాం పూజాంచ పూజాంచ అంగత్వేన అంగత్వేన ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్తి పరిసమాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాంచ పూజాంచ కరిష్యే కరిష్యే. అందరూ నీళ్లు ముట్టుకోండి ఒక్కసారి. నీళ్లు ముట్టుకుని మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేద
सामवेदो यथर्वणः सर्वे कलशाम्बुसमाश्रिताः कलशे यथावति पवित्रे परिशिच्यते आपो वा इदगो सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपोऽह्नवापो मृतवापः सम्राणापो विराडापस्मराडापश्चन्दा विश्याभोद्यो देविश्याभोदिज्योतिष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्तु भरामहो చల్లండి. पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं आत्मानं च संप्रोक्ष्य చల్లండి. సోమవారం మీద కూడా చల్లండి. ఆత్మానం చ సంప్రోక్ష్య తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి. అందరూ శిరస్సు మీద కూడా చల్లుకోండి తమలపాకుతోటి. ఓ తోలపాకు తీసుకోండి. ఓ తోలపాకు తీసుకో. ఓం అసునే योपश्येम सूर्यभक्षरं दमनमते मृगजानस्वस्ते తోలపాకు పక్కన పెట్టండి. అక్షరం తీసుకుని సోమవారం మీద వేస్తున్నాను. అలాగే ఓం అనుకుంటాం. స్థిరో భవ వరదో భవ ప్రసన్నో భవ శ్రీ మహాగణాధిపతి మావయామి స్థాపయామి పూజయామి. రెండు అక్షరం చేతితో పట్టుకున్నాం. అలాగా ఓం పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఏతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం సమర్పయామి. రెండు అక్షరం వేసేయండి సోమవారం మీద. అలాగా దూరాక్షత పుష్పై పూజ సమర్పయామి. సోమవారం మీద వేసేయండి. వెళ్ళగా అందరూ కూడా ఎలా చూడండమ్మా అని చెప్తూ ఉంటాం 16 సార్లు ఓం గణపతి అని అనుకుంటే అక్షంత సోమవారం మీద పూజ చేస్తున్నాం అందరూ. అలాగా గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్ష ఆగ్నేయ సర్వభూతానాం ధూపోయం భజగస్యదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ధియో నః ప్రచోదయాత్. 5 సార్లు చూపించండి. బెల్లం మొక్కనే 2 అట్టుపళ్ళు. మహాగణాధిపతయే నమః. గుణఖండం నివేదయామి. ఓం స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. గణాధిపతయే నమః. సమర్పయామి. ఇప్పుడు కళ్ళకద్దుకుని అక్కడ పెట్టేయండి తాంబూలాన్ని. కర్పూర నీరాధనం సమర్పయామి. ఆ కింద పెట్టండి. పక్కన పెట్టండి. పక్కన నీళ్ళు చొక్కోవాలండి. ఆత్కర్పూరం పక్కన వదలాలి. నీళ్ళు చొక్క మంట మీద వదలకండి. నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. నీళ్ళు చొక్క వదిలి కళ్ళ కట్టుకోండి. విద్యారంభే వివాహే జప్రవేశే నిర్గమే తథా మహాగణాధిపతయే నమః. సూర్యపుష్పం సమర్పయామి. సోమవారం దగ్గర వేసేయండి. అలాగా ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం బాబ కర్మాహం బాబాత్మ
సంభవ హరిమాంద్రమయా దేవా శరణాగతవత్సలా అన్యదా శరణాస్తి తమేవ శరణం మమ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిపా శ్రీ మహాగణాధిపతి ఆత్మ పరీక్ష నమస్కారాన్ని సమర్పయామి. కళ్ళగత్తుకుని అక్షరం సంవర్ధన చేసేయండి అందరూ కూడా. 2 అక్షరం చేతితో పట్టుకోండి. ఎడం చేతి ఉత్తరంతో నీళ్లు తీసుకోండి. కుడి చేతిలో నీళ్లు పోసుకుని పక్క వాళ్ళు వచ్చి మీకు ఎలా రాలేదు కిట్లు యథాస్థానం ప్రవేశయామి. ఒకసారి ఇలా చూడండి. ఈ సంవత్సరం 5 శుక్రాలు వచ్చిన వాళ్ళని 4వ శుక్రవారం 5వ శుక్రవారం కూడా ఈ భక్తుల యొక్క కోర్టు మీద చేయడం జరిగింది. అలాగే అమ్మా అయిపోతాయి నువ్వు ముందు బియ్యం తీయాలి. ముందు వినాయక చవితి దేవి నవరాత్రి చేయడం జరుగుతుంది. 27వ తారీఖు ప్రారంభమవుతాయి. 10 రోజులు శరణ నవరాత్రులు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అది అందరూ కూడా గమనించండి. అలాగే దేవి శరణ నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 22వ తారీఖు నుంచి ప్రారంభమై 2వ తారీఖు తోటి దేవి శరణ నవరాత్రులు పూర్తవుతాయి. ఈ శరణ నవరాత్రులలో అమ్మవారికి నవదుర్గాలంకరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 11 అలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో అమ్మవారు ప్రతి రాత్రుడు అది ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తాం. అది మీరందరూ గమనించుకుని తగిన రసీదు కౌంటర్లో తీసుకోండి. అలాగే లక్ష 11 రోజులు కూడా లక్ష కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. అది 9 గంటలకు ప్రారంభిస్తాం. అంటే 7 గంటల పచ్చ పూజగా 9 గంటలకు ప్రారంభం జరుగుతుంది. ఇదన్నీ కూడా మీ అందరికీ చెప్తాను. మీరు బొమ్మలు చెప్పడం కదా వినమ్మా, మీ అందరికీ చెప్తాను విషయం అంటారు. అలాగే అమ్మవారి చండీ కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఇది 11 రోజులు కూడా ఈ ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకి సెమీ పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదన్నీ కూడా మీరు గమనించుకుని అమ్మవారికి వినాయక చవితికి అలాగే శరన్నవరాత్రిలో కూడా అమ్మవారి దర్శనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్టోబర్ 19వ తారీఖు నాడు ధనత్రయోదశి రోజున అంటే అక్టోబర్ 19వ తారీఖు అయింది. ఆ రోజున ధనవంతరి పూజ కూడా చేయడం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో. వారం రోజుల పాటు మీ అందరూ కూడా ఉచిత మెగా క్యాంపు పెడుతున్నారు. దేవస్థాన ఆవరణలో ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించండి. అక్కడ మండలి వేసింది చూడండి. అక్కడ మీరు దీపారాధన జాగ్రత్తగా పెట్టుకోండి. చేపలు పెట్టుకోండి. దొక్కుపట్టు అనేది కరెక్ట్ కాదు. అందుకు క్రమశిక్షణార్థంగా చేయడానికి ఈ నెంబర్ కూపన్ ఇస్తున్నాము. ఆ నెంబర్ కూపన్ ప్రకారం వస్తేనే అచ్చుకు పిలుస్తారు. అమ్మ 1 నుంచి 25 వరకు రండి. తమలపాకు వేసుకొని దాంట్లో రూపు పెట్టమన్నారు. దాని మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆభోహిష్టామయోగవస్థాన ఊర్జేత ధాతన శివతమానస్తస్య భాగే దేహనః మాతరః బంధు ఉంటుంది. తాడు పౌరం దాంతో పాటు ఒక కాయిన్ కూడా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు కలశం మీద ఆ రూపు మీద తమలపాకల బోలిని పట్టుకోండి. దాకా గణపతికి గొడుగులా పట్టుకున్నట్టుగా పట్టుకోండి. ప్రాణ ప్రతిష్టాపనం చేస్తే లక్ష్మీ దేవతమాయామి స్థాపయామి పూజయామి. మైలు పెద్దపైన చూడండి. గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః.
విశ్వబ్రహ్మణే నమః. ఒక్కసారి మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పండి. తర్వాత ముందుగా మీ గోత్రం చెప్పండి, మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి అమ్మా. తర్వాత మీ పిల్లల పేర్లు అందరూ చెప్పండి. మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీ లక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా మాంగుజో భాషమభేద ముద్రాంకరే హంతీం కమలాజలధారార్కవాడి ప్రజభాంధ్రేత్రాం భయేహముంబాం జగదీశ్వరీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదానికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే వరలక్ష్మీ దేవ్యే నమః ధ్యాయామి. అక్షంతలు వేయండి అమ్మా. ఆ రూపు మీద కలశ మీద అక్షతలు వేయండి, చేతితో పట్టుకోవడం. అక్షరం చేతితో పట్టుకోండి, మళ్ళీ అక్షరం చేతితో పట్టుకోండి. ఓం మాత్రం చదవండి. శ్రీవరలక్ష్మీ దేవ్యే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇంకోసారి కూడా వదిలేండి అమ్మా. ఇంకోసారి లక్ష్మీ దేవ్యే నమః. స్నానం సమర్పయామి. సమర్పయామి. వరలక్ష్మీ దేవి దివ్య శ్రీ చంద్రం సమర్పయామి. అక్షరం చేతితో పట్టుకోండి. సౌభాగ్యం సమర్పయామి. వేసేనమ్మ, రూపు మీద వేయండి. తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఎలా చూడండమ్మా, ఈ ముద్రతో చేయాలి. కింద బొట్టన వేలు, మధ్యలో 2 వేలు కలపండి. ఈ ముద్ర రావాలి. ముద్ర మార్చకండి ఎవరు. ఇదే ముద్ర, అమ్మవారి ముద్ర. ధ్యాయే నమః. విభావ్యై నమః. ఓం దుర్గాయే నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయై నమః. ఓం సృజయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యముష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అయుత్యై నమః. ఓం దిక్యై నమః. ఓం దీప్తాయై నమః. మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం ధన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం సముద్రరమయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాక్షయాయై నమః. ఓం విష్ణుభక్తే నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోభద్రవలారిణ్యై నమః. శ్రీ వరలక్ష్మీ దేవి ప్రీత్యర్థం అష్టాభిభూతాం సమర్పయామి. మీకందరికి కూడా తోరణం ఇవ్వడం జరిగింది. ఒక తోలపాటు తీసుకుని ఆ తోరణం తోలమొగ్గలో పెట్టండి. గ్రంథింబోధయామి. ఓం రమాయై నమః. గ్రంథింబోధయామి. ఓం లోకమాతయే నమః. గ్రంథింబోధయామి. ఓం విశ్వజనన్యై నమః. గ్రంథింబోధయామి. ఓం వరలక్ష్మ్యై నమః. గ్రంథింబోధయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. గ్రంథింబోధయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. గ్రంథింబోధయామి. ఓం చంద్రసహోదర్యై నమః. గ్రంథింబోధయామి. ఓం శ్రీవరలక్ష్మీ నమః. గ్రంథింబోధయామి. కలసానికి తోర
మొత్తం 3 కలిపేలా చూపించాలి ధూపాన్ని. వనశివై వనలక్ష్మీదేవి నమః ధూపమాగ్రాపయామి. మీ దగ్గర ఐదు సార్లు ఆ కొబ్బరి చెక్కల్ని అట్టుకుని ఆ కలసానికి ఊపికి తోరానికి కూడా చూపించాలి. మా మూడింటికి 2 తోరపాకులు 2 వక్కలు महादेवाय धीमहि कर्पूर नीराजनम. जय मामुंडम तल्लिकी, जय महालक्ष्मी मातకు, जय वरलक्ष्मी देविకి. 2 అక్షలు చేతితో పట్టుకుని లేచి నిలబడి అందరూ కూడా 2 అక్షలు చేతితో తీసుకోండి. లేచి నిలబడాలి అందరూ కూడా. అమ్మా మీరు నిలబడేటప్పుడు ఆర్పం చూసుకోండి అమ్మా. మీ కింద ఆర్పు ఉంది. దీపారాధన దేవం విశ్వాక్షం విశ్వజం నారాయణం దేవోత్తరం పరమం బలం పరమాన్ నిత్యం విశ్వనారాయణం నారాయణం మహాత్మేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మత్వం నారాయణ పరః నారాయణ పరో జ్ఞానం నారాయణ పరః జగన్ సర్వం దృశ్యే శ్రూయతే విమానభద్రేంద్రం విశ్వజం భుజస్థరి మాలాగలం భాదే విశ్వస్తాయ ధనం మహదాం మధ్యాకాశ సన్నిభం శాంతే సకలం సూక్ష్మం దస్యం సర్వం ప్రతిష్ఠితా తస్య మధ్యే మహిమజం కృష్ణం మహారమజర కవిః యత మధ్యస్థా విద్యుల్లేఖే ఉభయస్తరః శ్రీవారశోకమత్తన్మే వేదాభా సత్యం విష్ణమూర్తిషు సర్వభూతానాం ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సవరమాదేవి శతమూలా శతాంగ్వః సర్వగాహరతు మే పాపం దూర్వాదుక్వ ప్రణాశనీ విశ్వప్రాం మే వసుంధరా పదే పదే లక్ష్మీం ధీర సమతా శ్రీమన్మందగడాచల ప్రవహ బ్రహ్మేంద్ర గంగాధరాంధ్రైలోక్యకుటుంబిని. శ్రీ మావులుదేవి ప్రీతి చేద్దాం. శ్రీ వరలక్ష్మీదేవి ప్రీతి చేద్దాం. సువర్ణ దివ్య మంత్రవర్షం సమర్పయామి. కళ్ళగత్తుకుని అక్షంతలు అక్కడ వేసేయండి అమ్మా. కంచం దగ్గర వేసేయండి. మళ్ళీ 2 అక్షంతలు చేత్తో పట్టుకోండి. ప్రదక్షిణ పదే పదే ఆపోహం బాబ కర్మాహం బాబాత్మా బాప సంభవః కృపయా దేవీ శరణాగతవత్సలే శరణాస్తే త్వమేవ శరణం మమ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. మావులందేవర్ ముక్తి శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం
పాదర్శి నమస్కారం సమర్పయామి. కళ్ళ కత్తుకుని అక్షంతరమని అక్కడ కసం దగ్గర వేసేయండి అందరూ కూడా. అందరూ కూడా నమస్కారం చేయండి. ఈ రోజున ఏ కోరికతో ఈ రోజు ఈ పూజలో పాల్గొన్నారో మీ సౌభాగ్యం బాగుండాలని చెప్పని, అలాగే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని, మీ సత్సంతానం వృద్ధిలో రావాలని చెప్పని, మీ భర్తలు ఏదైతే చేస్తున్నారో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారు రక్షించడం వేడుకుంటూ నమస్కారం చేస్తూ నేను చెప్పండి అందరూ కూడా ఉరస ఉరస శిరస శిరస దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తథా తథా పద్యాం పద్భ్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయ మయా దాసోహం దాసోహం యమితి మాం మత్వ మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి రామదేవత రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత జోన్నమః నమః సాష్టాంగ అష్టాంగ నమస్కారం నమస్కారం సమర్పయామి. సమర్పయామి. ఇందాక చెప్పినట్టుగానే మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని మీరు కూర్చోండి అమ్మ. మీ స్థానంలో మీరు కూర్చోండి. మీరు కూర్చొనేటప్పుడు అన్ని విధాలు మీరు చూసుకోండి. జాగ్రత్తగా మీ ఎవరు దీపారాధన ఉంది, దీపారాధన ముందు మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ చీరలో అన్ని కూడా వెనక్కి పెట్టుకోండి. ప్లాస్టిక్ కవర్లో కూడా పెట్టకండి, పక్కన పెట్టండి. శ్రీ మౌలుదేవుడు తెచ్చా, శ్రీ వరలక్ష్మి దేవుడు తెచ్చా, శ్రీ వరలక్ష్మి దేవతార్పణమస్తు. నీళ్ళు అలా వదిలేనమ్మ దాదాపులను. అమ్మ అందరూ కూడా గమనించండి. అయినా సరే కపాలమాల ఉండదు, కానీ మన అమ్మవారికి ఉంటారు కపాలమాల. అందుకని మన అమ్మవారు లక్ష్మీ స్వరూపం. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని చెప్తాం. ఎందుకంటే అమ్మవారి కాళికామాత స్వరూపం కాబట్టి ఆ పదం చెప్పడం జరుగుతుంది. మనకి అష్టైశ్వర్యాలు వాళ్ళని అమ్మవారు ఇస్తారు, సకల విద్యలు కావాలని అమ్మవారు ఇస్తారు. మనం ఎటువంటి శత్రువు మీద విజయానికైనా సరే మహాకాళి రూపం ఎత్తి మనకు విజయాన్ని ప్రసాదిస్తున్నారు అమ్మవారు. కానీ అటువంటి అమ్మవారి సన్నిధిలో ఈ రోజున మీరందరూ కూడా కూర్చుని పూజ చేసుకోవడం అన్నది మీ యొక్క అందరూ అదృష్టం. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆగనమ్మా ఏంటది, ప్రతి సంవత్సరం కూడా ఒక శుక్రవారం చేస్తున్నాం ఈ వరలక్ష్మి వ్రతాలు అన్నది. కానీ మన భక్తుల తాకి విపరీతంగా ఉన్నది. ఇక్కడ దాతల యొక్క సహకారం తీసుకుని ఈ 5వ వారం కూడా చేస్తున్నాం. ఎందుకంటే 5వ వారం వచ్చింది కాబట్టి అలా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరగదు, ఒకసారి జరుగుతుంది. అది కూడా గమనించాను అందరూ కూడా. ఈ రోజున ఈ కార్యక్రమానికి మన దాతలు కూడా సహకరించారు. అలాగే మన అమ్మవారికి పుట్టింటి వారు మెట్టింటి వారు ఉన్నారు. అది ఎవరికి చాలా మంది తెలియదు. ఆ విషయం మీద మన జ్యేష్ఠోత్సవ ఉత్సవాల్లో మెంటేవారు పుట్టింటివారు, అల్లూరు వారు అత్తింటివారు. వాళ్ళకి చెప్పాం, మీరు జ్యేష్ఠమాసంలోనే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ మీరు ఏంటి అందరికీ తెలియాలి. అలాగే మీరు పుట్టింటి నుంచి వారికి ఒక కానుక కింద, అంటే అమ్మవారికి ప్రసాదం కింద భక్తులందరికీ ఇవ్వాలని చెప్పిన మీద ఈ మెంటే వాళ్ళందరూ కూడా స్పందించి మన శుక్రవారం నాడు సుమారు 14 మందికి పైన వాళ్ళు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శుక్రవారం మిగతా ఈ అన్నదమ్ముల ఇద్దరు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు పూజా సామాగ్రితో కూడా పద్మనాభరాజు నారాయణ కుమార్ అనే దంపతులు
వాళ్ళు యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ పూజ సామాన్లతో కూడా ఇవ్వడం జరిగింది. పుట్టింటి వారి చేత మీకు చీర కానుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా ఇందాక మీ అందరికీ రూపాయలు ఇచ్చారు మా దేవస్థానం వారు. మీరు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో అలాగే మీకు 1 నుంచి 50 వరకు, అలా 50, 100 వరకు, అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, శాఖ వస్త్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొన్న వారం జరిగినట్టుగానే మనందరూ కూడా సహకరించారు. వాళ్ళు క్యూ రూపంలో వచ్చి ఇవ్వడం జరిగింది. బాబు శ్రీను ఈ పూజ చేసేటువంటి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మీ నుదురుని పెట్టుకోండి. అలాగే మీ మాంగళ్యాన్ని కూడా పెట్టుకోవాలి. అది మీ సౌభాగ్యం. మీ 5వ తనం అంటే మాంగళ్యం. కాబట్టి లక్ష్మీదేవ్యై నమః. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఇంకోసారి చెప్పండి అమ్మా. ఓం శ్రీ వరలక్ష్మి. ఒకరి చేతి ఒకరు పట్టుకున్నాం అందరూ. శ్రద్ధగా పూజలే వాళ్ళు కాదు, చూస్తున్న వారు కూడా శ్రద్ధగా ఉండమని కోరుతున్నాను. అందరూ అక్షం చేతితో పట్టుకోండమ్మా. వరలక్ష్మీదేవి నమః. అదా శ్రీ వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం. సౌంకాలు మహాలక్ష్మిని ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడు కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాగా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం అని చెప్పండి అని అడిగారు. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది శ్రీ వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పని కోరారు. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు పుణ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, విధేయతలు, భక్తి గౌరవం గల యోగ్యురాలు. ప్రతిరోజు కూడా ప్రాతకాలం నిద్రలేచి భక్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామను సేవించుకుని మితంగా భాషిస్తూ జీవిస్తూ ఉండేది. అలా గడుస్తూ ఉండగా వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కళ సాక్షాత్కరించారు. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానం అయ్యారు. చారుమతి సంతోషించి, ఏ జనని ఈ కృపా కటాక్షం కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నను పొందుతారు. ఓ భావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరి విధాలుగా వరలక్ష్మీదేవి స్తుతించింది. అందులోనే చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు అక్రమం తెలియజేసి వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాలు చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదులు చారుమతి కాలం గురించి విని వారు కూడా పౌర్ణమి యందు ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పొట్టు వస్త్రాలు ధరించి సార్మిక గృహాన్ని చేరుకున్నారు. సార్మిక తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ తలవలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరైన మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవి సంకల్పంతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. పక్ష పూజ్యాన్ని నివేదించారు. 9 పోగుల కంకణం చేతికి పట్టుకున్నారు. ప్రత్యక్ష నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లను మురుగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ్గరగా నడవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారి చేతులు వరలక్ష్మి ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా కనక వస్తు వాహనంతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ త్వరగా వాహనంతో వచ్చి వారిని ఇళ్ల తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని ఎన్నుకున్న పుడుతూ ఆమెకు వరలక్ష్మి దేవి కళ సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో నన్ను కూడా భాగ్యం చేసి ప్రశంసించారు. వారంతా కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌకర్యాలతో సిరి సంపదలు కలిగి సుఖంగా జీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర్వేద్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనకామాలు చెప్పారు. ఈ కథని అత్యంత శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు బస్సుపట్టివ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని బ్రాహ్మణులకు యథాశక్తి దర్శన తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులను పొంది అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని తీసుకోవాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి శ్రీ వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలో నియమాలు మరులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. శ్రీ వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల శ్రీ వరలక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైన ఎన్నో ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సుఖ సంతోషాలు పొందగలరు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకుని మీ అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగానే అమ్మవారి త్రిశక్తి స్వరూపుడి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అటువంటి అమ్మవారి సన్నిధిలో మీరందరూ కూడా ఈ రోజు పూజ చేసుకోవడం మీ పూర్వజన్మ సుకృతంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా మీ భక్తులందరూ కూడా ప్రతి రంగంలో అంటే మీ వృత్తిలో కానీ, విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలా కూడా అమ్మవారు ఆశీస్సులిస్తారని చెప్పి కోరుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అక్షంతలు మీ శిరస్సుని వేసి కొన్ని అక్షంతలు ఉంచుకోండి. అది ఇంటికి వెళ్ళాక కొన్ని మీరు వేసుకోండి, కొన్ని మీ భర్త చేత వేసుకోవాలి. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి. కవయః కవయో దేవానాహం దేవానాహం కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాసైతి పార్థివాసః దేవాయిదమిదం దేవా దేవాయిదం ధమ్మే మయనో అగ్నిర్వదజర్భవ ఆదిత్యాయ పతేజో భవ విష్ణుర్యజమానం భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుప్రభుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః. బాగా గుర్తున్నారు అందరూ.
మేము చెప్పిన ప్రకారం అయితే ఈ కార్యక్రమం జయప్రదంగా జరగనుంది. సార్ దగ్గర సార్ యువ గారు చెన్నై సార్ ఎలా చంద్రబాబు ఎలా తిరిగారు చంద్రబాబు ఇటు అంటే పెట్టు సార్ ఫోటోలు ఎత్తా దిగుదాం చంద్రబాబు ఎలా చూడు ఎలా చూడు ఎవరు ఎగద్దు, దయచేసి మీరు కూర్చోండి. అమ్మవారి ఆశీస్సులు మీకు కావాలంటే కూర్చోండి. ఎగద్దు ఎవరు బా ఎలా చూడు బా ఓకే కనిగారు మైక్ ఉంటుంది ఏది ఆశీస్సు కోసం నెంబర్ కాకుండా ఇస్తే మీకు ఏమి ఇందులో ఫోన్ ఇచ్చి ప్రారంభించేది జరుగుతుంది. రైతు అందరూ సాధించండి. జిల్లా భీమవరం గ్రామంలో నుంచి శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నా. శ్రావణ మాసంలో భాగంగా అమ్మవారికి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. మన 4వ శుక్రవారం నాడు స్వామి కొరత చేయడం జరిగింది. భక్తుల యొక్క తాకిడి ఎక్కువైన మూలాన్ని అలా భక్తులు కోరుకు మూలాన్ని ఈ 5వ శుక్రవారం కూడా మహిళలందరి చేత స్వామికి వలస చేయడం జరిగింది. వీళ్ళు సౌభాగ్యం బాగుండాలని, సిరి సంపదలు అశ్చర్యంతో వృద్ధి చెందాలని చెప్పని ఈ రోజున సుమారు 1000 మంది పైన మహిళల చేత స్వామి కొరతలు చేయడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కోరుతున్నాం. జై మౌలమ్మ, జై జై మౌలమ్మ. 4వ వారం ఇప్పుడు 5వ వారం ఉచితంగా చేయడం జరిగింది. విశేష స్పందన వచ్చి భక్తులు చాలా ఆనంద సంతోషంతో ఉన్నారు. అందరికీ శుభాలు జరగాలని కోరుకున్నాం. అదే గౌరవ శాసనసభ్యులు చైర్మన్ కొలపతి రామాంజనేయులు గారు, అదే పట్టణ పెద్దలు, భక్తులు అందరూ డాక్టర్ సహకారంతో, ఈ మీడియా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సు అందరికీ ఉండి వాళ్ళు వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. జై శ్రీ మౌలమ్మ, జై జై శ్రీ ఎంతసేపు ఉన్న నెంబర్ ప్రకారం వస్తే వస్తుంది. లేదా మీ దగ్గర ఓపెన్ తీసుకొని నేను పంపించాల్సి వస్తే దయచేసి సహకరించండి. వచ్చే వాళ్ళు బట్టి అప్పుడు చేయండి. డిస్ట్రిబ్యూట్ పడక దయచేసి వాళ్ళ అందరికన్నా ఎందుకంటే మీ టోలు లేకపోయినా పర్వాలేదు, మేము చేస్తాం, మీరు కూర్చోండి. సౌభాగ్యం వచ్చి వాళ్ళ ఎక్కడ మాట్లాడకుండా ఆనందంగా గడపాలి. అదే వాళ్ళకి పూజారికి ప్రధాన చేయండి. మీరు అస్తవ్యస్తంగా ఉండకూడదు. చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చిన సంబంధం ఏం చేయలేదు. నిజంగా బొమ్మాయి నుంచి వచ్చినట్టు కూడా ఉన్నారు, 5 నుంచి వచ్చినట్టు 51 నుంచి 45 వరకు రమ్మండి. 51 నుంచి 45 చెప్పండి. టోటల్ బ్యాగ్లో తీసి చేతితో పట్టుకోండి. ఇక్కడ వెరిఫై చేసి పంపిస్తారు. ఏమా ఇక్కడ దయించి మీరు వెనక్కి వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు ప్రసాదాలు కూడా దాన్ని చూసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ వెళ్ళిపోయి దయించి సహకరించండి. దారి ఇవ్వకుండా అసహ్యంగా ఏంటి 51 నుంచి 75
70 చోట 101 నుంచి 120 రండి. 101 నుంచి 120 కోపం రావాలి. అలంకార విషయం చాలా అద్భుతంగా విశేషంగా ఉండబోతుంది. ఈ వర్ణశ్రీరంగ సందర్భంగా అలంకారాలు विश्वश्री विश्वमंगलम ओम श्री त्रिपुर सुंदरी त्रिनेत्र सुंदरी त्रिनेत्र सुंदरी शीघ्र तारिसागरम देहि देहि ओम श्री ह्रीं स्वाहा ओम श्री त्रिपुर सुंदरी त्रिनेत्र सुंदरी त्रिनेत्र सुंदरी शीघ्र तारिसागरम देहि देहि ओम श्री ह्रीं स्वाहा ओम श्री त्रिपुर सुंदरी त्रिनेत्र सुंदरी त्रिनेत्र सुंदरी शीघ्र तारिसागरम देहि देहि ओम श्री ह्रीं स्वाहा राजू